చక్కటి మాట ఉందండి. ఏంటంటే కీర్తన గ్రంథం 37 అధ్యాయం 25, 26, 27 వచనాలు మీరు ఎవరైనా పరిశీలిస్తే అక్కడ ఒక భక్తుడు అంటాడు, ఎందుకు పనికిరాని స్థితిలో నుంచి గొప్ప రాజసింహాసనం మీద కూర్చున్న స్థాయికి ఎదిగినటువంటి ఒక వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, ఒకప్పుడు నేను చాలా చిన్నపిల్లాడిని, ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను, కానీ నీతిమంతుని పిల్లలు భిక్ష మెత్తుకొనుట నేను చూచి ఉండలేదంటాడు. నాకు ఆ మాట చాలా ఇష్టం. ప్రియులారా, ఈ రోజున పిల్లలకి చాలా చక్కటి చదువులు చెప్పించేస్తాం అనుకుంటున్నారు. నేను కూడా ఫ్యాకల్టీని ఇంగ్లీష్ సిన్స్ 2002 25 ఇయర్స్ నుంచి కూడా మేము అనేక విద్యార్థుల్ని నేను టీచ్ చేస్తూ ఉంటాను. మేము చూస్తున్నాం పిల్లరా, గురువుకి నమస్కారం పెట్టే పిల్లలు లేరు, తల్లిదండ్రులు ప్రేమించే పిల్లలు లేరు, పాస్టర్ గారు ఎంత చక్కగా వాక్యం చెప్తున్నా దాని ప్రకారం నడిచేటువంటి వ్యక్తులు లేరు. ఇలాంటి వ్యవస్థలో ఉన్నందుకు మనం సిగ్గుపడాలో బాధపడాలో మీకే తెలియాలి. నిజమే, ఆ వ్యక్తి నాకు ఆయన బహుశా మన పెద్ద చర్చ్ పాస్టర్ గారు అనుకుంటున్నాను, అంతేనండి, ఈ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు. నిజం, అద్భుతంగా చెప్పారు. చెప్పడం అంటే చాలా మంది మైకులు బట్టి చెప్తున్నాం బాబు, మనకు వచ్చేసరికి చెప్పట్లేదని చెప్పి దిగడే. నిజమే, ఒకసారి ప్రియమైన దేవుని బిడ్డ ఆయన అంటుండగా నాకు మాట గుర్తొచ్చింది. ఏంటంటే, మహాత్మా గాంధీ గారి దగ్గరికి ఒక పిల్లాన్ని తీసుకొచ్చిన టీచర్ని కాబట్టి టీచింగ్ లో చెప్తాను, బాత్ చేయను, ఎందుకంటే చివరిగా వచ్చాను కాబట్టి మమ్మల్ని ఇసుకించను, కొంచెం వినగలిగితే వినండి. నా కొడుకు బెల్లం మొక్క తింటున్నాడు బాబు, మీరు గొప్ప జాతిపిత కదా, ప్రపంచ దేశానికి కాదు ప్రపంచానికి జాతిపిత మీరు. అప్పటికే మహాత్మా గాంధీ ప్రపంచానికి గొప్ప వ్యక్తిగా కీర్తించబడ్డాడు అని చెప్తే తల్లితో అన్నాడంటే, అమ్మ నాకు ఒక వారంలో టైం ఇవ్వమ్మ అన్నాడట. మీ అందరికీ తెలుసు, చక్రవర్తి మాస్టర్ గారు తెలుసు. ఎందుకు అడిగాడు టైము? ఎందుకు అడిగాడు చెప్పండి? ఎందుకు అడిగాడు? మనం బెల్లం మొక్క తినడం మానేసి ఎదుటోడు చెప్పాలి. అర్థమైందండి? మనం మానకుండా ఎదుటోడికి చెప్తే ఏది బంద్ చేయదు. ఆ పెద్ద ఆయన చెప్పింది నేను కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే ప్రియమైన దేవుని తల్లిదండ్రులుగా ముందు మనం నీతిగా బ్రతకాలి. అందుకే దావీదు అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డారా, నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకుని నేను చూచి ఉండలేదు, వారు యెహోవా యందు దయాళువై అప్పిచ్చు వారిగా ఉందురు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? నీతిమంతుని పిల్లలు నీతిమంతుల్లానే ఉంటారు. నీతిమంతుని పిల్లలు పిల్లల ఖర్జూర వృక్షం వలె మొగులేస్తారు. మహాత్ముడు అంటాడు, తల్లిల్లింది మళ్ళా, ఇదేంటయ్యా ఒక్క మాట చెప్తే నా కొడుకు వింటాడు కదా, నువ్వంటే పిచ్చి ప్రేమ నా కొడుక్కి, జాతిపిత అంటాడు. మహాత్మా గాంధీ అంటే మా ఓడికి చాలా ఇష్టం, అందుకని మీ దగ్గరికి వచ్చానంటే, అమ్మ కొంచెం 14 రోజులు టైం ఇస్తావా అన్నాడు. ఏమన్నాడండి? ఇదంతా లైవ్ ఎగ్జాంపులే, మీరు గూగుల్లో కొట్టినా చెప్తారు. ఇదే రా, ఈ ఒక్క మొక్క చెప్పడానికి ఈయన ఎందుకు అన్నాడని మళ్ళీ వెళ్ళింది.